ఈరోజు ఒక స్పెషల్ కస్టమర్. స్పెషల్ కస్టమర్ ఎవరంటే తర్వాత చెప్తాను లాస్ట్‌లో. ఇది వాళ్ళకి టేకు చెట్లున్నాయి. ఆ టేకు చెట్లు మొన్న వర్షంకి పడిపోతే, ఒక మంచం తయారు చేసుకొని తెచ్చి మాకిచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మంచానికి మొత్తం గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాప్స్ అన్నీ జంత పీస్‌తో ఫిల్ చేసాం. కలర్ మ్యాచింగ్ చేసి. కలర్ మ్యాచింగ్ చేసిన తర్వాత యాక్చువల్లీ వర్షం వస్తదనుకున్నాం. వర్షం రాలేదు. సో, అందుకనే సీలర్ ఎక్కించేస్తున్నాం. సీలర్ మంచిగా మరీ చిక్కగా కాక, మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో మీడియంగా కలుపుకొని, హ్యాపీగా కొత్త బ్రష్ తీసుకొని, పాలిష్‌కి ఎప్పుడు వీలైతే కొత్త బ్రష్‌లు వాడండి. పాతవి కాకుండా. మంచిగా సీలర్ ఒక కోట్ ఎక్కించాం. ఒక కోట్ ఎక్కించిన తర్వాత డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత పేపర్ స్టార్ట్ చేయాలి. అంతే. పేపర్ స్టార్ట్ చేసిన తర్వాత రెడీ. మంచం ఎవరిదే? పంతు మేస్త్రి. వాడి మంచం ఈరోజు పని మానిపించి మరీ మాతో ఇవ్వండి. సాయంత్రం సీలర్ ఎక్కించాడు. పాలిష్ కొట్టేస్తున్నాడు. ఆ 2 అడ్డులు, ఇది నిడువు, అది లెగ్ సైడు, ఇదేమో హెడ్ సైడ్. ఇంతకీ ఈరోజు పేమెంట్ క్యాషా, కార్డా, బఫెటా? చెక్కు. చెక్ ఇస్తాడా? ఎంత? ఈ మంచానికి ఎంత పాలిష్కి? అది మనం ఊహించుకోలేనంత, వాళ్ళు ఇచ్చుకోలేనంత. సార్ సాయంత్రం పేమెంట్ ఏమి ఇస్తున్నారు సార్? పేమెంట్ ఏమి ఇస్తున్నారు సాయంత్రం? మనం తీసుకుని 5,000 ఇచ్చిస్తే బాగుంది సార్. అవి ఖర్చులు అయిపోయినాయి సార్. ఆ వారం పేమెంట్లు కాదు కానీ, ఈ మంచానికి, టేకు మంచానికి మేము చేస్తున్న దానికి పాలిష్కి ఖర్చులకి ఏమైనా సాయంత్రం మండి, బిర్యానీ. సొంత టేకు చెట్టు, సొంత మంచం, ఊరు యాక్చువల్లీ ఈ టేక్ ఏదైతే ఉందో న్యాచురల్ టేక్, దీనిలో మీరు ఎక్కడ చూసినా సరే కలర్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఒకటే కలర్. ఫ్రంట్ మొత్తం సేమ్ కలర్తో మా కార్పెంటర్ చాలా గొప్పగా చేశాడు. దీనిలో మేము ఏం కలర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ న్యాచురల్ పాలిష్, టేక్ కూడా స్టెయినర్ కూడా వేయకుండా డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా మేస్త్రిగా నచ్చట్లేదు కలర్లు వేస్తే, డార్క్ అయిపోతుందంట. ఇది హెడ్ సైడ్ ఉంటుంది. ఈ హెడ్ సైడ్ దానికి కూడా సీలర్ ఎక్కించాం. సీలర్ ఎక్కించే ముందు ఇవేవైతే ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయించాం. కంప్లీట్ ఫిల్ చేసిన తర్వాత డ్రై అయింది. డ్రై అంత మామూలు డ్రై కాదు. అక్కడ నుండి సన్నబాబాయ్ దీన్ని చెక్కుతుంటే మేము దీన్ని పేపర్తో చెక్కుతున్నాం. ఈ కంప్లీట్ మంచాన్ని చేయడానికి మాకు ఇంకో 2 days పడుతుంది. ఎందుకంటే ఈరోజు సీలర్ ఎక్కించాం కదా, సీలర్ పేపర్ అయిపోద్ది. రేపు మొత్తం పాలిష్, ఫినిషింగ్ అయిన తర్వాత ఫైనల్ టచ్అప్ లాస్ట్లో.